బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు 130కి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సమయం ముగిసినప్పటికీ అభ్యర్థుల నామినేషన్లు వేసేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఇక షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీసులో క్యూ లైన్ లో 50 మంది అభ్యర్థులు వేచి ఉన్నారు. అయితే ఇప్పటివరకు 200కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో త్రిబుల్-ఆర్ ఫార్మాసిటీ బాధిత రైతులు కూడా నామినేషన్లు వేశారు. అయితే అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన జరగనుండగా అక్టోబర్ 24 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉంది. రైట్, ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన నామినేషన్లు ఈ నెల 13వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు అంటే ఈ రోజు వరకు కూడా నామినేషన్లు వేసేందుకు అవకాశం కనిపించడం మనం చూస్తున్నాం. ఈ రోజు చివరి రోజు కావడంతో 130కి మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. ప్రస్తుతానికైతే నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక సమయం ముగుస్తున్నప్పటికీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ లైన్ లోనే వేచి ఉన్నారు. అటు షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీసులో క్యూ లైన్ లో 50 మంది అభ్యర్థులు వేచి ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు 200కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో త్రిబుల్-ఆర్ అలాగే ఫార్మాసిటీ బాధిత రైతులు కూడా నామినేషన్లు వేశారు. ఇక అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన జరగనుండగా అక్టోబర్ 24 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉంది. రెండు 200కి పైగా నామినేషన్లు దాఖలు చేయడం కూడా మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ప్రధాన పార్టీలని ప్రచారం కూడా ముమ్మరం చేస్తున్నాయి. ఇవాళ నామినేషన్లకి చివరి తేదీ కావడంతో భారీగా నామినేషన్లు వేసేందుకు అక్కడికి అందరూ చేరుకోవడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో డీటెయిల్స్ అందించడానికి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, మనం చూస్తున్నాం నామినేషన్ల పర్వం ముగిసింది కదా, ప్రస్తుతం ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చాయి. మనం మొదట నోటిఫికేషన్ విడుదలైన అనంతరం కూడా అక్టోబర్ 13న విడుదలైతే 18వ తేదీ వరకు 6 రోజుల్లో 94 నామినేషన్లు రాగా ఈ చివరి రోజు ఒక్కరోజే దాదాపు 150కి పైగా నామినేషన్లు వచ్చిన పరిస్థితి. ఇంకా మధ్యాహ్నం 3 గంటల లోపు వచ్చిన వారిని అభ్యర్థులను నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి అనుమతించిన నేపథ్యంలో ఇంకా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇటు షేక్పేట్ మండల కార్యాలయంలో ఇంకా అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి. దాదాపు 180 మంది ఈ ఒక్కరోజే నామినేషన్లు వేసేందుకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే 100కు పైగా నామినేషన్లు స్వీకరించిన అధికారులు మిగతా వారి నామినేషన్లు కూడా తీసుకుంటున్నారు. అయితే మనం చూడొచ్చు, మొదట ప్రధాన పార్టీల అభ్యర్థులు గతంలో నామినేషన్ వేశారు. చివరి రోజు కావడంతో మరోసారి ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, లంకల దీపక్ రెడ్డి ఈరోజు ఉదయం ఒక సెట్ నామినేషన్, అనంతరం ర్యాలీగా వచ్చి మరో సెట్ నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో అనంతరం చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో త్రిబుల్-ఆర్ రైతు బాధితులు, రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు, ఫార్మాసిటీ బాధిత రైతులు పెద్ద ఎత్తున ఈరోజు నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు. అటు నిరుద్యోగులు, ఓయూ జేఏసీ నేతలే కావచ్చు, మరికొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఈరోజు నామినేషన్ వేసిన పరిస్థితి. ఇంకా 100 మందికి పైగా నామినేషన్ వేసేందుకు క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. షేక్పేట్ మండల కార్యాలయంలో ఇంకా బాధిత రైతులకు సంబంధించినటువంటి వారే కావచ్చు, ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్ వేసేందుకు కూడా లోపల వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇంకా 2-3 గంటల వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 3 గంటల వరకు, ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం. 3 గంటల లోపు వచ్చిన వారిని అనుమతించిన నేపథ్యంలో ఆయా నామినేషన్ పత్రాలు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు నామినేషన్ల గడువు ముగియడంతో రేపటి నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచనున్నారు. జోరుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రచారాలలో పాల్గొనబోతున్నారు. అయితే రేపు ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీ జరగనుంది. 24వ తేదీన దీనికి సంబంధించినటువంటి విత్డ్రా చివరి తేదీగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మొదటి 6 రోజుల్లో 94 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు ఈరోజు ఆఖరి తేదీ మాత్రం దాదాపు 180కి పైగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈరోజు ఇంకా రాత్రి వరకు కూడా, రాత్రి 10-11 గంటల వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం నామినేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కూడా ఎన్ని నామినేషన్లు వచ్చాయనేది తెలుస్తుంది. రేపు స్క్రూటినీ అనంతరం కూడా ఫైనల్ లిస్టు వెలువడే అవకాశం ఉంది. అనంతరం 24వ తేదీన
దీనికి సంబంధించినటువంటి విత్డ్రాకు అవకాశం ఉన్న నేపథ్యంలో తర్వాత ఫైనల్గా ఎంతమంది బరిలో ఉండబోతున్నారు ఉప ఎన్నిక బరిలో అనేది కూడా తెలియబోతుంది. సో ఉప ఎన్నికల్లో కీలక ఘట్టమైనటువంటి నామినేషన్ ప్రక్రియ ముగడంతో రేపటి నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోనున్నట్లుగా కూడా తెలుస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే రేపటి నుంచి ఈ నామినేషన్లన్నింటినీ కూడా అటు ఆర్ఓ పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. అక్టోబర్ 24న అటు ఉపసంహరణకు కూడా గడువు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే నవంబర్ 11న